వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మేక తలకాయ కూర. నేను చేసే ఈ మసాలా పౌడర్ వేసి ఈ తలకాయ కూర చేసి వండండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సింపుల్ మెథడ్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ప్రెషర్ కుక్కర్లో తలకాయ కూరను శుభ్రంగా కడిగేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కొన్ని వాటర్ వేసుకొని 5 విజిల్స్ వరకు రానివ్వండి. వాటర్ మరీ ఎక్కువ వేసుకోవద్దు. విజిల్ వచ్చేటప్పుడు ఆవిరంతా కింద పడిపోతుంది కదా, కొంచెం తక్కువే వేసుకోండి వాటరు. నేను 5 విజిల్స్ రానిచ్చాను. చూడండి, ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికాయి కదా. ఇప్పుడు ఇందులోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. ఈ మసాలా వేయడం వల్ల ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరిని మిక్సీ పట్టేసుకోండి. ఈ విధంగా పౌడర్లా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ ధనియా పౌడర్ను యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే మీ కారానికి తగినంత కారంను కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ కారంను యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఇలా మెత్తని పౌడర్లా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి వీటిని కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. ఆనియన్ ముక్కలు కాస్త ఎర్రగా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మీరు ఆనియన్ కట్ చేసుకునే టైం లేదు అనుకుంటే ఆనియన్ను పేస్ట్ లాగా చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎర్రగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటాలను కూడా వేసుకోండి. 3 మీడియం సైజ్ టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీన్ని మూత పెట్టేసి టమోటాలు మగ్గేంత వరకు మగ్గించుకోండి. చూడండి, టమోటాలు ఇలా మెత్తగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న తలకాయ కూరను వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి కూర చేసుకోవడానికి. తలకాయ కూర యాడ్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ను కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మరో 5 మినిట్స్ పాటు ఉడికించుకోండి. మీకు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న కారం, ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ సాల్ట్ కొద్దిగా తక్కువైనట్లు అనిపించిందండి, అందుకని కొద్దిగా యాడ్ చేసుకుంటాను. దీన్ని అంతటిని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చివర్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ ఉడికించుకొని సర్వ్ చేసేసుకోవడమే. దీన్ని సంగటితో తింటే చాలా బాగుంటుంది, రైస్తో కూడా బాగుంటుంది, కానీ సంగటితో ట్రై చేయండి. తలకాయ కూర చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.